టీడీపీ ఎమ్మెల్యేలకి క్లాసులు మొదలయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మొత్తాన్ని ఉచితం చేశారు. ఇక వైన్ షాపులు, బార్ లైసెన్సులు అయితే టెండర్లు పిలిచారు కాబట్టి టెండర్లలో ఎవడు ఎక్కువైతే వాడికి ఇచ్చేస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులకు అయితే బార్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇక దీంతో ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక 6 నెలల నుంచి గోళ్ళు కొరుక్కుంటూ ఉన్నారు. ఇక ఇసుక రీచుల విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలకు దిగిపోయారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్న రీచులు స్వాధీనం చేసుకుని ఇసుకను లారీల్లోకి నింపే కార్యక్రమం ఆ టెండర్లు తీసుకొని ఒక లారీకి 4,000 నుంచి 12,000 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇక ట్రాక్టర్లకు అయితే ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని చెప్పిన రీచ్లోకి వెళ్ళి ఆ ట్రాక్టర్లో పోయించుకోవాలిగా, అక్కడ వసూలు చేస్తూ ఉన్నారు. ఇక దీని మీద తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిఘా వర్గాల రిపోర్ట్ ఒకటి తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఎవరెవరు ఈ అరాచకాలకు పాల్పడుతున్నారో వారికి క్లాసులు పీకటం ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి శ్రీనివాసు, బొచ్చి సోదరు అయితే నేరుగా ఆయన ఎక్కడ వసూలు కార్యక్రమం లేదు, కానీ ఆయన పేరు చెప్పి కొంతమంది దందా చేస్తున్న విషయం నిజం. ఇక ఆదిరెడ్డి శ్రీనివాస్ అయితే నేరుగా రంగంలోకి దిగిపోయాడు, మనుషుల్ని పెట్టేశాడు. 10 టైర్ లారీకి అయితే ఎంత, 12 టైర్ లారీకి అయితే ఎంత, ట్రాక్టర్కి అయితే ఎంత అనేది స్పష్టంగా పెట్టి వసూలు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజాతో కూడా పెనవేసుకొని తిరుగుతూ ఉన్నాడు అనే విషయం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. వైసీపీ నేతలకు దూరంగా ఉండండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వీరు వెళ్ళి వైసీపీ నేతలకి కాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళతో పనులు చేయించుకోవడం, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పనులు చేయడం, అంటే మధ్యలో జనం వీపీలు అయిపోతూ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి వాళ్ళందరినీ పిలిపించారు ఉండవల్లికి, అందరికీ క్లాస్ పడింది. రాబోయే రోజుల్లో కూడా రోజుకి 2-3 ఎమ్మెల్యేలకు క్లాస్ పడింది. ఇక పెద్దకుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా అమరావతి సమీపంలో కొన్ని రీచ్లు స్వాధీనం చేసుకొని వారి మనుషులను రంగంలో దింపాడు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన మాట నిజమే, మరి ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది కూడా వారికి ఆలోచన ఉంటుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి మరి అవన్నీ వడ్డీలు పెరిగి, కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు ఖర్చు పెడతారు, కొంతమంది అప్పులు చేసి కూడా పెడతారు. కాబట్టి ఆ అప్పులు ఎలా తెచ్చాలనేది కొంతమంది, మరి పెట్టిన పెట్టుబడికి మరి తిరిగి పొందడం ఎలా అనేది మరి కొంతమంది. ఈ విధంగా ఆదాయ మార్గాలు కూడా అన్వేషించుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకు కొన్ని రీచ్లు అప్పగించడమా, లేదు అంటే ఉచితని ప్రజలకి ఇసుకను సరఫరా చేయటం అనే దాని మీద మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్పష్టంగా అడిగారంట, 40 కోట్లు అప్పు అయిపోయింది నేను ఎన్నికల్లో, మరి వచ్చే ఎన్నికల దాకా కనుక నేను చేతులు ముడుచుకొని కూర్చో ఉంటే వచ్చే ఎన్నికల నాటికి నా కొంప అయితే ఆరిపోయింది, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయలేను, ఐపీ పెట్టడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. మరి దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరీ అతి చేయకుండా గబ్బు కాకుండా పనులు చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక పథకాన్ని గబ్బు పట్టిస్తారా, లేదు అంటే చూన్నట్టు వదిలేసి ప్రజల ఆదరణ పొందుతారా అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం. మీ ప్రాంతంలో ఉచిత ఇసుక దొరుకుతుందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.